గణేశుడి గురించి ప్రత్యేకంగా మనం తెలుసుకోనవసరం లేదు. ఎందుకంటే ఆయన గణాలకు అధిపతి. అంత గొప్ప దేవుడు, ఆది దేవుడు మరియు ఆటంకాలన్నింటినీ తొలగించే దేవుడు అని కూడా బిరుదు పొందాడు. కాబట్టి అతనికి విఘ్నేశ్వరుడు అని కూడా పేరు వచ్చింది. అంతేకాదండోయ్, ఏదైనా పని లేదా పూజను ప్రారంభించే ముందు మన భక్తులందరూ కూడా వినాయకునికి ప్రార్థనలు చెప్పుకుని ఎలాంటి అడ్డంకులు రాకుండా వాటిని తొలగించి మనం చేసే కార్యం నిర్విఘ్నంగా పూర్తి అవ్వాలని కోరుకుంటాం. కాబట్టి ఆయనను భక్తితో ఆరాధించండి. ఒక మంత్రం చెబుతాను, ఇది ఎలాంటి ఉద్యోగం కోసమైనా ప్రయత్నం చేయవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం కోసమైనా లేదంటే ప్రైవేట్ ఉద్యోగమైనా సరే దీనిని రోజు 21 సార్లు మీరు ప్రయత్నం చేయాలి. 42 రోజులు ప్రయత్నం చేయండి. ఓం గన్ గౌ గణపతియే విఘ్న వినాశినే స్వాహ. దీనితో